ఆర్టిస్ట్‌ల గురించి మాట్లాడాలంటే ప్రియాంక నాకెప్పుడు చాలా క్యూట్‌గా, మోడర్న్‌గా ఇలానే చూస్తాననమాట తన్ని. బట్ ఈరోజు అక్కడ స్క్రీన్ పైన చూస్తే క్యారెక్టర్‌లో అలా ఇన్వాల్వ్ అయిపోయారు. చాలా బాగా చూపించారు. అండ్ అలీరేజా నాకు ఆల్మోస్ట్ 'బిగ్ బాస్' నుంచి తెలుసు. ఐ నో హౌ హార్డ్ వర్కింగ్ హి ఈస్. ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు. ఒక కష్టపడే వాళ్ళకే తెలుస్తది కదా! ఒకళ్ళ తత్వం, కష్టపడే తత్వం ఎలా ఉంటదో. ఆ బిజినెస్ అన్నీ చూసుకుంటున్నా సరే, ఆ ప్యాషన్ అనేది ఎప్పుడూ వదులుకోవద్దు. ఐ నో యూ వోంట్. బట్ హి ఈస్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. అండ్ అలాగే ఉత్తేజ్ గారు చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారని ఇది అని చెప్పొచ్చు. చాలా బాగుంది క్యారెక్టర్ కూడాని. అండ్ నౌ ఇట్ కమ్స్ టు మై లవబుల్ హస్బెండ్. సో వరుణ్ సందేశ్ గారు. వరుణ్ సందేశ్ గారి గురించి మాట్లాడాలంటే చాలా చెప్పాలనిపిస్తది. ఎందుకంటే మా ఆయన కాబట్టి. అది కాకుండా 'నయనంలో' తన క్యారెక్టర్‌ని నేను చాలా బ్యూటిఫుల్‌గా ఎక్సైటెడ్‌గా ఉన్నాననమాట చూడ్డానికి. బింజ్ వాచ్ చేయాలన్న సీరీస్ ఏదన్నా ఉందంటే ఇది. ఎందుకంటే తన లుక్ ఎస్పెషల్లీ నాకు స్టైలింగ్, మంచి బట్టలేసుకొని నీట్‌గా రెడీ అయితే చాలా ఇష్టం సందేశ్. ఈ సీరీస్‌లో స్వాతి గారు చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు మా ఆయన లుక్‌ని. సో, అది చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అండ్ ద వే హీ ఎమోటెడ్ ఎవ్రీ ఎక్స్‌ప్రెషన్ ట్రైలర్ చూసినప్పుడు చాలా బా అనిపించింది. అండ్ హీ కీప్స్ ఎక్సైటింగ్ ఆల్ ఆఫ్ అస్, నాట్ జస్ట్ మై ఫ్యామిలీ, హూఎవర్ హీ ఫాలోస్. చాలా బా అనిపిస్తది సందేశ్ చేసే ప్రతి ప్రాజెక్ట్ ఏది కూడా ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని పాయింట్ ఔట్ చేయడానికి ఉండదు. హీ గివ్స్ 100% ఎఫర్ట్స్. అది నాకు చాలా ప్రౌడ్‌గా ఉంటది. ఒక వైఫ్‌కి ఇంతకన్నా ఏం కావాలి అంటే మా ఆయన గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతాననమాట. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇలాంటి ప్రాజెక్ట్స్‌కి వర్క్ చేసి వీటిని బయటికి తీసుకొస్తున్నారు. అండ్ కొత్త డైరెక్టర్‌ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది డ్రీమ్స్ అక్కడే ఆపేసుకొని ఉంటారు.